ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తే విపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది లబ్ధిదారులు ఎందుకుంటారని ప్రశ్నించారు హరీష్ రావు. 14 లక్షల మంది రైతులకి కోత పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు అనుగుణంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలా మంది వక్ర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మేము ఆనాడు 1 లక్ష చేస్తేనే 36 లక్షలు అయితే నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ మధ్య రాజీనామాల వార్ నడుస్తోంది. హరీష్ రావు సవాల్కు కట్టుబడి రాజీనామా చేస్తే సిద్దిపేటలో ఎలా గెలుస్తారో తాను చూస్తానని సీఎం రేవంత్ అన్నారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలంటూ హరీష్ రావు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా. సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది. వయసులో ఉంటే పంది కూడా అందంగానే కనిపిస్తుంది. అధికారం ఉంటే నీలాకటోళ్ళకు నీళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఇవాళ అధికారం పోయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది నీకు నొప్పేందో. ఇవాళ రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు బేషరతుగా రాజీనామా చేయాల్సింది నువ్వు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు. సిగ్గు లేకుండా ఇంకా వెనకటికో సామెత ఉంటుంది, చోరు ఉల్టా కోత్వాల్ కుడ్డా అంటే అంటారు. ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని. రుణమాఫీలో కోత, మాటలేమో రోత. ఇది రేవంత్ రెడ్డి వైఖరి.